హలో అందరికీ. ఈరోజైతే నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో ఎలా నేను రోజు మార్నింగ్ లంచ్ బాక్స్, టిఫిన్స్, అలాగే పిల్లలకి స్నానం చేపించడము, ఎలా రెడీ చేసి పంపిస్తున్నాను, ఇవన్నీ నేను మార్నింగ్ రొటీన్ చిన్న మినీ వ్లాగ్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏముంది ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ అందరూ చేసేది ఇదే వర్క్ అయినా కూడా ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇప్పుడు సేమ్ టైంకి నేను చేసే పని మీరు చేయరు, మీరు చేసే పని నేను చేయను. అలాగే ఎవరి ప్రాంతానికి తగ్గట్టు, ఎవరి ఊరికి తగ్గట్టు, ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. మా ఊరు బట్టి నా అలవాట్లు, నా పద్ధతుల్లో నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చిన్నగా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మార్నింగ్ లేవగానే లైట్లన్నీ వేసుకుంటాను. చీకట్లో పనిచేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. లైట్లన్నీ వేసుకున్న తర్వాత ముందుగా బ్రష్ అయితే చేసేసి లైట్గా అయితే ఫ్రెష్ అయిపోతాను. ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను, తుడిచేసుకుంటాను. తర్వాత కౌంటర్ టాప్ పైన ఈ స్టవ్ దగ్గర ఏమైనా ఉంటే నైట్ ఏమైనా మర్చిపోయి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత వాటర్ అయితే తాగుతాను. 2 గ్లాసులు వాటర్ తాగి ఆ తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తాను. వంట చేయాలంటే ముందుగా మెయిన్ సామాన్లు కదా, సామాన్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఎన్ని ఉంటే అన్నీ కూడా షింక్లో. ఇక్కడ నాకు అవ్వకపోతే నేను బయట, ఎక్కువ సామాన్లు ఉండిపోతే బయట క్లీన్ చేసుకుంటాను, తక్కువ అయితే ఇక్కడే క్లీన్ చేసుకుంటాను అనమాట. సామాన్లు ఉన్న దాన్ని బట్టి ప్లేస్ ఎక్కడ అనేది నేను మార్చుకుంటాను అనమాట. సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఒకవైపు అయితే రైస్ కడిగేసి పెట్టేస్తాను కుక్కర్లో. తర్వాత కూరగాయలు కట్ చేసుకుంటాను. ఈరోజు అయితే తోటకూర అయితే ఫ్రై చేస్తాను పాపకి లంచ్ బాక్స్ కోసమని. తోటకూర కట్ చేసి అయితే కడగకూడదు అంటారు, నాకు కారణం ఎందుకో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి, నాకు కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా కడిగేసి కట్ చేసుకుంటాను. ఇక్కడ తోటకూర ఫ్రై అయితే చాలా ఈజీ కదా. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని తోటకూర అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటే దగ్గరికి అయిపోతే సాల్ట్ వేసుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. మా పాప కూడా కొంచెం ఇష్టంగా తింటుందన్నమాట. ఆకుకూరలు ఏదో ఒక విధంగా పెట్టడం మంచిదే కదా అని చెప్పి నేను కూడా వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మా పాప ఏదో ఎటకారం ఆడితేను మా హస్బెండ్ కూడా ఎక్కిరించి అలా నవ్వుకున్నాం అనమాట కాసేపు. మార్నింగ్ అలాగే నైట్ టైంలో మా వారితో పిల్లలతో కామెడీ అయితే చాలా బాగుంటుంది. మా ఆయన కూడా చిన్నపిల్లోడ్లా వాళ్ళతో పాటు కలిసిపోయి కామెడీ చేసుకుంటూ ఉంటారు. మిగతా టైంలో ఆయన ఉండరు కాబట్టి మాకు ఈ టైమింగ్స్లోనే పిల్లలతో బాగుంటుందన్నమాట. వీడియోలో చూడండి మా చిన్న పాప ఎలా యాషలేస్తుందో, దానికే నవ్వుకుంటున్నాం అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను. దోశ అలాగే పల్లీ చట్నీ. దోశ మా పిల్లలు బాగానే తింటారు ఇడ్లీతో పోల్చుకుంటే. ఉప్మా అయితే అస్సలు తినరు, నేనే తింటాను. మా పిల్లలు అయితే చట్నీ కోసమే ఇడ్లీ తింటారు. చట్నీ ఎంత ఇష్టంగా తింటారో. నేను అస్సలు స్పైసీ లేకుండా డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలు వేసి చాలా సింపుల్గా టేస్టీగా చేస్తానన్నమాట. కుకింగ్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నేను పాపకి రెడీ చేస్తాను అనమాట. ఈలోపే మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారు, పాపకి స్నానం చేపిచ్చేస్తారు. నేనైతే రెడీ చేసేసి క్యారేజ్ పెట్టడమే నా పని అనమాట. ఆడపిల్లలతో చాలా పనులే ఉంటాయి కదా, అబ్బాయిల్లా కాదు కదా ప్యాంట్ షర్ట్ వేసేయడానికి. ఆడపిల్లలు చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ అయిన తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేస్తాను. టిఫిన్ తినిపించేసిన తర్వాత ఒకసారి వాళ్ళే తింటారు, ఒకసారి నేను తినిపిస్తాను. పిల్లలకి టిఫిన్ అయితే తినిపించేసిన తర్వాత నేను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను. మార్నింగ్ అయితే తోటకూర ఫ్రై చేశాను కదా, తోటకూర ఫ్రై చేసి అన్నం అయితే కలిపి పెట్టేస్తున్నాను. పాపకి ఇంకా కలుపుకొని తినేది రాలేదనమాట, అందుకోసమని నేనే కలిపి పెట్టేస్తాను. తను అడుగుతుంది విడివిడిగా పెట్టమ్మా, వేరువేరుగా కలుపుకుంటాను నేనని చెప్పి. ఏమో ఎలా కలుపుకుంటుందో ఎలా తీసుకుంటుందో అని చెప్పి నా చాదస్తాం, నేనే కలిపి పెడతాను. అన్నం బాక్స్లో పెట్టేసి అలాగే వాటర్ బాటిల్ కూడా హాట్ వాటర్ వేస్తాను. బాటిల్లో వాటర్ వేసేసి ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏం చేయలేదు. మిక్సర్ ఉంటే అది వేసేసి క్యారేజ్ అయితే పెట్టేశాను. ఏది పెట్టినా తింటుంది, వద్దని చెప్పదు. లంచ్ బాక్స్ విషయానికి కొన్ని యాక్సెప్ట్ చేయదనమాట. అలాగే ఇక్కడ పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు అయితే టైం అయితే సరిపోలేదు. రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఎక్కించారు మా హస్బెండ్. అక్కడ చూడండి ఎలా పరిగెడుతున్నారో బస్సు వెళ్ళిపోతుందని చెప్పి. పాప అయితే స్కూల్ విషయంలో లక్కీ అని చెప్పాలి. అసలు ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు పేచీ పెట్టలేదు నేను వెళ్ళను అని చెప్పి. స్టార్టింగ్లో అయితే భయపడ్డాము, అలా ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో అని చెప్పి. అంటే పక్క ఊరు కదా, ఊర్లో కాదు. సో భయపడినందుకు తనైతే బాగానే వెళ్ళిపోతుంది స్కూల్కి. ఒకరోజు కూడా వద్దందు, ఏడవదు, అసలు కంప్లైంట్లు ఏమి ఇవ్వదు, గుడ్ గర్ల్ లాగా వెళ్ళిపోద్ది అనమాట. ఆ విషయంలో లక్కీ తన వల్ల మాకు.
ఇక్కడ మా హస్బెండ్ అయితే పాపని బస్ ఎక్కించేసి తను రెడీ అయిపోయారు. చిన్న పాప చూడండి అసలు అతుక్కుపోయి దిగనంటుంది. అసలు ఇద్దరికి వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో. మిగతా టైంలో నా అవసరాలు చూసుకుంటారు, నేనే అన్నీ చేయాలి. వాళ్ళ నాన్న వస్తే మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. ఎంత చేసినా విలువ ఉండదు, ఇంక నాన్న నాన్న అంటూ ఉంటారనమాట. నాకైతే ఒక్కొక్కసారి చాలా సెల్ఫిష్ అయిపోతాను, చాలా కుళ్ళిపోతాను కూడా, ఏంటి నా దగ్గర ఉండరు అలా ఇలా అని. ఇంకేం చేస్తాం, ఆడపిల్లలు అంతే కదా. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడంట, అందుకు వాళ్ళ నాన్నతో వెళ్తుందంట. అంతే, పెద్ద బాబు అంతే, చిన్న బాబు అంతే. పిల్ల ఇక్కడ చూసారా గేట్కి ఎలా అతుక్కుపోయిందో, వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి. ఇంకా కాసేపటి వరకు సెట్ అవ్వదు, తర్వాత అది దాన్ని బొజ్జగించాలి. మార్నింగ్ 6 to 9 వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా సింపుల్గా మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఉమా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.